హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. ప్యాకేజీ పావలా పవన్ కళ్యాణ్ కొనిదెల దూల తీరింది. ఒక్కసారిగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించేశాడు. గోదావరి కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో మరి ఏ పుస్తకంలో చదివాడో మనోడు. 2,00,000 పుస్తకంలో చదివాడా లేకంటే 2,01,000వ పుస్తకంలో చదివాడో తెలియదు. కానీ మొత్తానికి మొట్టమొదట ఆ తెలంగాణ దిష్టి తగిలింది అని మాట్లాడినప్పుడు మొట్టమొదటగా వాడు దూల తెరిచింది జగదీష్ రెడ్డి బీఆర్ఎస్. దాని తర్వాత అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్, తర్వాత బల్మూరి వెంకట్ కాంగ్రెస్, దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అన్న నమస్తే అన్నయ్య. నాకు అన్న అంటే చాలా ఇష్టం. ఒకటి అన్న, ఈడు ఇలానే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పి మా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అనునిత్యము తూలనాడుతూ అదిగో నాయనా పులి అబ్బో అక్కడ గంజాయి సాగుతుంది, లక్షల్లో టిన్నల్లో కొంటాలలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు, ఈ లాజిక్కులు మాట్లాడి జిమ్మిక్కులు చేసి మొత్తానికి ప్యాకేజీ తీసుకొని నమ్ముకున్న సైనికులను అమ్మేసి నమ్ముకున్న ఫ్యాన్స్ని బలాదూరుగా ఫనంగా పెట్టి ఇప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఎమ్మెల్యేని చేయండి, ఒక్క ఎంపీని చేయండి, అలా స్టీల్ ప్లాంట్ అలా చేత్తో ఆపేస్తాను, ఒంటి చేత్తో, ఇట్లాంటి ఎన్నో చెప్పి 48 గంటలేండి గంజాయిని సమూలంగా నాశనం మట్టు పెట్టేస్తానని చెప్పిన ఇప్పుడు షణ్ముఖ వ్యూహము, నేను కాపు యువతకి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తాను, వాళ్ళని బిలియనీర్స్ చేస్తానని చెప్పిన చెత్త. బేగంపేట నుంచి కొంపకు కారులో, బేగంపేట నుంచి మా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడికి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్న బాగా తగులుకున్నారు. దూల తీరింది నా కొడుక్కి. ఏదో తెలంగాణ సెంటిమెంట్ రగులుతుందని జనాలలో తెలంగాణను మర్చిపోయినారని మన పావలాగాడు పడుకోనున్న గుర్రాలని గెలికి తండించుకున్నాడు. అదే మరి రేయ్ ఇట్లే ఉంటదరా నా కొడక. భగవంతుడు ఎప్పుడు గాని అన్ని వేళలా నీకు నీ నువ్వు మాట్లాడిన మాట, నువ్వు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి దారి తెన్ను లేకుండా జుట్టు పోలిగాడ్లాగా ప్యాకేజీ తీసుకొని నెలకి నా కొడుకు ప్యాకేజ్ అన్నా, వీడి మొత్తం మూలాలు చెప్తున్నా చూడండి మీరు. నెలకు వీడికి 50 నుంచి 60 కోట్లు ప్యాకేజీ ముట్టుతుంది. అందుకనే వీడు ఏమీ మాట్లాడకుండా కొత్తగా శంషాబాద్ దగ్గర 4.5 కోటి ఎకరాతో కొంటున్నాడు. 158 ఎకరాలు కొన్నాడు. అది మీరు పట్టించుకోండి. వాడి సినిమాలు ఆపేదేంది? వాడి సినిమాలు ఆటికి అవే ఆగిపోతాయి. కానీ వాడు ఇక్కడ ముబ్బడిగా ప్యాకేజీ కొట్టుకొని బలంగా కొంటున్నాడు భూములు. ఇది మాత్రం అందరూ గమనించాలి. ఆంధ్ర తెలంగాణ ప్రజలు గమనించి ఈ చిత్తకార్తె చిత్తుగా కొట్టండి. వీధుల్లో కనిపిస్తే వీడు హీనం. పెళ్లిళ్ళ విషయంలో కానీ ఏ విషయంలో కానీ చిత్తకార్తె వాడి సంపు పంపు, వాడి నోరు. కానీ వాడేదో పెద్ద శుద్ధపూస సనాతని ఏమే కబుర్లు చెప్తుంటాడు. కానీ ఎందుకంటే వాడి నోట్లో ఒక్కటి నిజం రాదు. సనాతన ధర్మం అని ఆచరించేవాడు ఒక్క నిజం చెప్తే చాలు, ఏమైనా చేసుకోవచ్చు. వాడు నిజానికి నిర్భయంగా చెప్పగలిగేవాడే సనాతని అంటారు. ఏమే కొడుకు పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు, ఒక విధమైన సన్నాయి నొక్కులు. వీడు ఒక రాజకీయ నాయకుడు, వీడికి ఒక పార్టీకి ఒక సైనికులు. అరే నీకంటే సిగ్గు లేదురా, వీడికంటే సిగ్గు ఎగ్గు లేదు.
అరే సైనికులరా మీకేమైందిరా తమ్ముళ్ళు ఆలోచించండి రా నేమ్మ పక్కన ఏం జరుగుతుందో చూడండి రా నేమ్మ పొద్దు నుంచి లేచి కష్టపడుతున్నారు కదా నుంచి లేచి బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడికి మళ్ళీ హెలికాప్టర్లు ఎక్కడికి తిరుగుతున్నాడు కదా మీరు కష్టపడుతున్నారు నువ్వు మీ చిన్నాన్న మీ పెద్దమ్మ మీ పిల్లలు మీ కజిన్స్ మీ నెఫ్యూస్ అందరూ చూడండి రా ఎన్ని బాధలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లేక దేవుడు అని మీకు దయ్యాలు పట్టినట్లున్నాయి చెత్తారా మీరు వాణ్ణేంద్రా అరే మీ కొంపల్లో పింఛన్లు ఎగిరిపోయినాయి మీ కొంపల్లోకి ఏమీ డబ్బులు రావడం లేదు ఇంకా జనసేన దేవుడు తిరుగుతున్నారు అమ్మ మీరై ఎవరినైనా క్షమించవచ్చు కానీ నా కొడకల్లారా ప్యాకేజీ గాని మోసే మీ జనసన్న వీర్య మహిళలు మాత్రం దీని అమ్మ క్షమించేది లేదు భగవంతుడు ఎవరినైనా క్షమిస్తాడు మీకు మాత్రం మీరు క్షమార్హులు కారు మీ జీవితాలు ఇంతే మీరున్నంత వరకు సమాజం బాగుపడదు మీ వాణ్ణి కాదు అనాల్సింది మిమ్మల్ని అనాలరా దరిద్రం బట్టి నా కొడుకులరా మీ బతుకుల్లో నా అన్నా తెలంగాణ వాళ్ళు వీళ్ళు చూసుకోండి నా కొడుకు 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల ప్యాకేజ్ శంషాబాద్ లో వీడు కొంటున్నాడు అనేది కావాలంటే ఆధారాలతో సహా నేను పక్కా ఇస్తాను పోయి పట్టుకోండి వాడి సినిమాలు ఆపేదందన్న వాడి సినిమాలు అవే ఆగిపోతాయి మార్నింగ్ షో తర్వాత ఎవరు ఉండరు బెనిఫిట్ షో తర్వాత అసలు షోనే ఉండదు